వెల్కమ్ టు తేజగిరి రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, మనకు ఇప్పుడు చాలామంది ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ప్లాట్స్ సపరేట్ వే అయితే, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇంకో వే. అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి మాట్లాడితే, ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ వాటిపైన ఉన్న రేట్స్ డిక్రీజ్ ఉన్నాయి. కాకపోతే తక్కువకు వస్తున్నాయని తీసుకోవడం మంచి ఆప్షన్. ఇప్పుడు తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు దానికి వెళ్ళడానికి కరెక్ట్ ప్రాపర్ వే కావాలి. ప్రాపర్ వే ఎట్లా అంటే, వాళ్ళకి ఎనీ టైం వెహికల్ వెళ్ళాలి. చేనులో పంట పెట్టినప్పుడు కానీ, లేకపోతే లేబర్స్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే పంటని ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ, ల్యాండ్ని ప్లో చేయడం కానీ, ల్యాండ్ని ఇంకా విధ విధానాల కోసం కానీ, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే, తక్కువకు వస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 లక్షలకు వచ్చేది. ఇప్పుడు ప్రస్తుతం నా కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 లక్షలకు వస్తుంది అన్నప్పుడు, వాళ్ళు దానికి సేల్ చేయడం ఇస్తున్నారనమాట. అయితే ఇదే విధంగా ఏమవుతుందంటే, వచ్చే విధానాల్లో వాళ్ళకి 10 తక్కువకు దొరుకుతుంది కదా, 50%, 50% తక్కువ దొరుకుతుందన్న ఆలోచనతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ వస్తుంది మెయిన్ సమస్య ఏంటంటే, వాళ్ళకు పోయే దారి కానీ, లేదంటే ఇంకెక్కడైనా వెళ్ళే దారి కానీ అది ఇబ్బంది అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ బిట్ ఉన్నవాడు పొలంకి దారి ఇవ్వట్లేదు. ఆ దారి ఏమవుతుందంటే, పూర్తికి ల్యాండ్ అమ్మేంత వరకు ఏజెంట్స్ కానీ, ల్యాండ్ ఓనర్స్ కానీ వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంటారు. ఒక 10 రోజులు ల్యాండ్ అమ్మిన దాకా అలా అని చేసుకుంటారు. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన ప్రస్తుతం ఉన్న కౌలు రైతు చట్టం ప్రకారం ఏమవుతుందంటే, కౌలు రైతు చట్టం 251 ప్రకారం మీరు మీ పొలానికి రోడ్డు కూడా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఫస్ట్ బిట్ నుండి ఇప్పుడు రోడ్కి ఫస్ట్ బిట్ ఉంది మన ల్యాండ్. ఎక్కడో థర్డ్ బిట్లో మన ల్యాండ్ ఉంటుంది. మధ్యలో 2 చేనులు ఉంటాయి. రెండో చేనోడు మనకు దారిని ఇస్తలేడు, మూడో చేనోడు దారిని ఇస్తుండు. మనం గత 20 సంవత్సరాల నుంచి అదే వేలో వెళ్తున్నాం. మనకు అమ్మిన రైతు కూడా అదే వేలో వెళ్తున్నాం గత 20 సంవత్సరాల నుంచి అన్నప్పుడు, మనము ఆ వేని మనం ఒక సీసీ రోడ్ మాదిరి కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆ చట్టాలు గవర్నమెంట్ మనకి ఇచ్చినాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే, అది నువ్వు ఎలా వెళ్తావు అనే ఉద్దేశం పైన ఉందన్నమాట. ఇప్పుడు కొన్ని ప్లేస్లు ఎట్లా అంటే, ఓన్లీ జస్ట్ ఒక మనుషులు పోయే దారే ఉంటుంది. ఇంకో వే అంటే, ఆ మనుషులు పోయే దారిలో మనుషులు పోవడానికి చాయిస్ ఉంటుంది. నువ్వు మనుషులు పోయే దారిలో వచ్చి నేను ట్రాక్టర్ తీసుకెళ్తా అంటే అలా ఉండదన్నమాట. కోర్టుకి వెళ్ళినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇలా అంటే ఇవి కొన్ని తెలుసుకుంటే మంచిగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఇంకోటి, మన ఛానల్ షేర్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు తేజగిరి రియల్ ఎస్టేట్.